మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. సాయంత్రం వరకు సాధారణంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్తో పాటు అనేక ప్రాంతాలలో భారీ ట్రాఫిక్ జాములు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం క్రమంగా జోరందుకుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, బేగంపేట్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మెహదీపట్నం, ప్యాట్నీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్ సహా నగరంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు ఉరుములు మెరుపులు కూడా ఉండడంతో ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి బయలుదేరిన ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు రోడ్లపైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలలో రోడ్లపైన భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ఇక పంజాగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్ వంటి కీలక జంక్షన్లలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు చాలాసేపు ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు. కొన్ని ప్రాంతాలలో వాహనాలు నత్తనడకన కదలడంతో ప్రయాణ సమయం గణనీయంగా పెరిగింది. వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపైన నిలిచిన నీటిని తొలగించే పనులు ప్రారంభించాయి. లోతట్టు ప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీరు ఇళ్లల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అవసరమైతే అన్ని చోట్లల్లో చాలా చోట్లలో మ్యాన్ హోల్స్ కానీ డ్రైనేజీలను శుభ్రం చేస్తూ నీటి ప్రవాహాన్ని వేగవంతం చేస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ప్రజలకు కీలక సూచనలు చేసింది. వర్షాలు కొనసాగుతున్న సమయంలో అవసరం లేకుంటే బయటకు రావద్దని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, నీటితో నిండిన రోడ్లలో వేగంగా వెళ్లవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరంలో రానున్న గంటలలో కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు తాజా వెదర్ అప్డేట్స్ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని కొంతసేపు అస్తవ్యస్తం చేసింది. ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలు, ప్రయాణ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తుండగా ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.